ఈ సంవత్సరము 2 డిసెంబర్ను జాతీయ కాలుష్య నియంత్రణ రోజుగా మనము పరిగణిస్తాము. 1984వ సంవత్సరంలో భోపాల్లోని ఒక పెస్టిసైడ్ కర్మాగారంలో మెథిల్ ఐసోసైనేట్ అనే ఒక విషపూరితమైన గ్యాస్ లీక్ కావడం వలన వేలాది మంది మరణించడం జరిగింది. అనేక మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడడం జరిగింది. వాతావరణంపై అనేక దుష్పరిణామాలు సంభవించాయి. వారిని స్మరించుకుంటూ ఈ యొక్క 2 డిసెంబర్ను జాతీయ కాలుష్య నియంత్రణ రోజుగా మనం జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రజల లోపల, వివిధ సంస్థల లోపల ఈ యొక్క వాతావరణ కాలుష్యము, భూ కాలుష్యము, నీటి కాలుష్యము, ధ్వని కాలుష్యము, అనేక రకాల కాలుష్యాలు, వీటి వల్ల దుష్ప్రభావాలు, ప్రమాదాలు, దుష్పరిణామాలు అవగాహన తీసుకొని వచ్చి వాటి నివారణకై మనం తీసుకోవాల్సిన చర్యల గురించి, టెక్నాలజీస్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఒక సుస్థిర పర్యావరణ పరిరక్షణ కోసం మనం ఏ విధంగా పాటుపడాలి అని అందరినీ దోహదపరిచే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వాతావరణం బాగుంటేనే మన మనుగడ కొనసాగుతుంది. అందరం కూడా ప్రతిన బురుదాం, వాతావరణ కాలుష్యాన్ని నివారిద్దామని, రీసైక్లింగ్ టెక్నాలజీస్ని మనము పెంపొందింపజేద్దామని, రిసోర్సెస్ని పొదుపుగా వాడుకుందామని, తద్వారా మంచి పర్యావరణాన్ని ఏర్పాటు చేసి మన భావితరాలకు మంచి పర్యావరణాన్ని మనం అందిద్దాం.